హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇది వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. వేలల్లో ఇక్కడ భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించడం అయితే జరుగుతుందండి. కానీ ఇక్కడ ఎటువంటి ప్లాస్టిక్ గ్లాసు గానీ, ప్లాస్టిక్ పేపరు గానీ వాడట్లేదండి. భోజనం చేయడానికి స్టీల్ ప్లేట్లు అందులో అరిటాకు వేసి, అలాగే స్టీల్ గ్లాసులతో మంచినీళ్ళతో కూడా సప్లై చేస్తున్నారండి. వేల మంది భోజనం చేస్తున్నారు. వాళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటున్నారండి. అది ఎలా అంటే మనం చెత్త పడేయడానికి కూడా సఫిషియెంట్‌గా కొన్ని టబ్స్ పెట్టి, తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా కడగడానికి కూడా అనువుగా ట్యాప్స్ కూడా పెట్టారండి. ఎవరి ప్లేట్ వాళ్ళు క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నారు. తర్వాత మళ్ళీ సర్ఫ్ నీళ్ళలో వాటిని ముంచి, మళ్ళీ మామూలు నీళ్ళలో ముంచి, మళ్ళీ ఇవ్వడం జరుగుతుందండి. అరిటాకు ఉండడం వల్ల పెద్దగా జిడ్డు కూడా అవ్వడం జరగదు. ఆ విధంగా అక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఇక్కడే కాదండి, పెద్ద తిరుపతిలోనూ, అలాగే అన్నవరంలో కూడా మనకి అరిటాకుని, అలాగే స్టీల్ గ్లాస్‌నే వాడడం జరుగుతుంది. ఇది చాలా మనం హర్షించదగ్గ విషయం అండి. చెప్పాలంటే మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా మనకి పండగలవి వస్తూ ఉంటున్నాయండి. శ్రీరామనవమని, అలాగే వినాయక చవితని, అంటే చాలా రకాలైన పండుగలు మనకు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు పానకం సప్లై చేయడం కానీ, లేకపోతే మజ్జిగ అందించడం కానీ, ప్రసాదం అందించడం కానీ, లేకపోతే ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయండి. అసలు జాతరల్లోనూ కూడా అసలు ప్రతి ఒక్క ఊర్లోనూ కూడా పోటీ పడి మరీ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారండి. అంటే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు గానీ, ప్రకృతికి హాని కలిగించకుండా చేయాలి. మనం ప్లాస్టిక్ విరివిగా ఉపయోగించడం వల్ల భూమాతకి అన్యాయం జరుగుతుంది. అలాగే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అవి భూమిలో కలవకుండా 500 సంవత్సరాలు, వేల సంవత్సరాలు అలా ఉండిపోవడం వల్ల మన వర్షపు నీరు కూడా భూమిలో ఇంకకుండా ఉంటుంది. తర్వాత పంటలు కూడా సరిగ్గా పండవు. వేళ్ళు కూడా భూమిలోకి వెళ్ళకుండా ఇవి అడ్డుపడతాయి అనేది అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి అసల. విరివిగా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ చూడండి ఎంత చక్కగా అరిటాకుల్లో మనకి ప్లేట్ వేసి, అరిటాకు వేసి పెడుతున్నారు. అక్కడ చూడండి ఒక ట్రాక్టర్ పెట్టారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. ఎవ్వరూ కింద విడిగా పడేయడం అయితే జరగట్లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైతే వేయడానికి పెట్టారో ఆ ప్లేస్‌కి వెళ్ళి అరిటాకు అక్కడ వేసి, మళ్ళీ కడగడానికి కూడా ప్లేస్ ఉందండి. ఆ కడిగే ప్లేస్ దగ్గర కూడా వాళ్ళు చక్కగా ప్లేట్‌లని కడిగేసి ఆ టబ్స్‌లో వేస్తున్నారు. అంటే మనం కూడా ఎక్కడైనా నిర్వహించుకున్నప్పుడు ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఏంటంటే ప్రతిదానికి కూడా అంటే ఇక్కడ చూడండి టబ్స్ పెట్టారు. అరిటాకులు ప్రతి ఒక్కళ్ళు కూడా అరిటాకు పట్టుకెళ్ళి అందులో ఏస్తున్నారు. కింద వేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదండి. వేళల్లో భోజనం చేస్తున్నారు. కానీ కింద అరిటాకు వేసిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా నీట్‌గా కడిగి పెడుతున్నారండి. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్టు మనం అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఒక 50 మంది చేత మనం ఏ పనైతే చేయిస్తామో అది కంటిన్యూగా జరుగుతూ ఉంటదండి. అంటే అక్కడ మనం నిర్వహించేవాళ్ళు కూడా అక్కడ నుంచుని అమ్మ కడిగేసి పెట్టండి ఇలా కూడా చెప్పాలండి. అప్పుడు చాలా ఈజీ అవుతుంది మనకి. చాలా చోట్ల నేను చూస్తున్నానండి. అది ప్లాస్టిక్ పేపర్‌లో పెట్టనివ్వండి, లేకపోతే గ్లాసుల్లో పెట్టనివ్వండి. అన్నదానాలైతే జరపడం, మనకి అందించడం, అన్నీ సర్వ్ చేయడం బానే ఉంటుంది. కానీ వేస్ట్ అనేది ఎక్కడ వేయాలి? సఫిషియెంట్‌గా టబ్స్ పెట్టరు, ఏమీ పెట్టరండి. కానీ ఇక్కడ చూడండి పెట్టడమే కాకుండా మన అరిటాకుని అలా వేయడం, ప్రతి ఒక్కళ్ళు కూడా నీట్‌గా కడగడం, మళ్ళీ ఆ ప్లేట్‌లని అక్కడ పెట్టడం. ఆ ప్లేట్‌లని కడిగేసి అక్కడ పెట్టినా కూడా అవి డైరెక్ట్‌గా మళ్ళీ వడ్డించే చోటకి వెళ్ళట్లేదండి. సర్ఫ్ నీళ్ళలో వాటిలో ముంచి, మళ్ళీ మామూలు నీళ్ళలో ముంచి, మళ్ళీ తర్వాత అక్కడికి పట్టుకెళ్తున్నారనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఇది విధానాన్ని అలవర్చుకోవాలండి. పల్లెటూరులో కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా పోటీ పడే, అంటే ఒక గుడి ఒకళ్ళకి సంబంధించి ఉంటుంది, ఇంకో గుడి ఇంకొకళ్ళకి సంబంధించి ఉంటుంది. వాళ్ళు ఇలా అన్నదానం చేశారని మనం ఇంకా భారీగా అన్నదానం చేయాలని అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే తప్పు లేదండి. అందరూ కలిసి ఒక చోట సమిష్టిగా ఏదైనా పండగలప్పుడు ఊరంతా కలిసి భోజనాలు చేయడం అనే విషయం ఏమీ తప్పు కాదు. కానీ మనం ఆ అన్నదానాల పేరుతో అసలు వెరైటీస్ అయితే చాలా ఎక్కువ వెరైటీలు పెడతారండి. మన గుళ్ళ దగ్గర ఇక్కడ మనకి మినిమము చాలా లిమిటెడ్‌గానే పెడతారిక్కడ. కానీ మన ఊళ్ళలో జరిగే అన్నదానాలు అసలు అక్కడ పెళ్లి జరుగుతుందో, లేకపోతే
అన్నదానం జరుగుతుందో కూడా అర్థం కాదండి. మించిపోయి పెడతారు ప్రతీదీ కూడా. కానీ ఒక ఆకు ఒక ఆకు ఏ ఆకులో పెడుతున్నాము, లేకపోతే ఏ ప్లేట్‌లో పెడుతున్నాము, ఏ గ్లాస్‌లో పెడుతున్నాము అనేది ఎవ్వరు కూడా ఆలోచించరండి. నన్నడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా అన్నదానానికి ఆహ్, ప్రతి ఊర్లో కూడా మనకి ఒక 1000 ప్లేట్లు, 1000 గ్లాసులు కొనుక్కొని ఎక్కడ అన్నదానం జరిగినా సరే గుడిలో ఆ ప్లేట్లని, గ్లాసులని వాడుకుని మళ్ళీ పక్కన పెట్టుకుని దాచుకోవడం, మళ్ళీ వాటిని వాడుకోవడం అలా చేయొచ్చండి. ఆ కమిటీ మెంబర్స్ కూడా ఊరుమ్మడిగా కూడా అలా ఆలోచించుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత చక్కగా నిర్వహించుకుంటున్నారో. లేకపోతే వేలల్లో ఎంత అనర్థం జరుగుతుందండి. ఈ అరిటాకు వెళ్ళి ఎక్కడ పడేసినా సరే అక్కడ సేంద్రియంగా మట్టి తయారవుద్దేమో కానీ దానివల్ల అనర్థం అయితే జరగదు కదండీ. అరిటాకు వల్ల మనకి ఎటువంటి అనర్థము కూడా జరగదు. అది భూమిలో కలిసిన తర్వాత కొన్ని రోజులకి అది ఒక సేంద్రియ పదార్థం కింద మాత్రమే తయారవుద్ది. ఇక్కడ చూడండి ఒక పెద్ద పెద్ద ఇలా చేయించుకున్నారండి స్టీల్‌వి. అందులో వాటర్ వస్తుంది. ఎప్పటికప్పుడు ఆ వాటర్‌ని కూడా బయటికి వంపేస్తూ మళ్ళీ వాటర్ పట్టుకుంటూ చేస్తున్నారు. ఇలా సర్ఫ్ నీళ్ళలో ముంచుతున్నారు. అంటే వాళ్ళు చాలా నీట్‌గా కడిగేసి పెడుతున్నారండి. అయినా మళ్ళీ వీళ్ళు సర్ఫ్ నీళ్ళలో ముంచి మళ్ళీ మామూలు నీళ్ళలో ఉంచి అలా పెడుతున్నారు. అక్కడ సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అంతేనండి, ఊర్లో అన్నదానాలు చేసినప్పుడు కూడా కమిటీ మెంబర్సు అలాగే గుళ్ళో సర్వీసు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఊళ్ళో ఒక కమిటీ కింద ఏర్పడి ఆ సర్వీస్ చేసేవాళ్ళని కూడా ఇలాంటి అన్నదానాలు చేసేటప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవడం, ప్రతి ఊర్లో కూడా ఒక టీమ్‌గా ఏర్పడి ఈ విధంగా నిర్వహించుకోవాలండి. అంటే స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసుల్లో అనేది హైజెనిక్ కాదని ఇప్పుడు అందరూ కూడా ఆలోచించేస్తున్నారండి. అది చాలా ఈజీ, అంటే యూజ్ అండ్ త్రో అనమాట. అంటే యూజ్ చేసుకోవడం, పడేయడం అనే ఒక విధానాన్ని అవలంబించడానికి ఎక్కువ మంది శ్రద్ధ చూపిస్తున్నారు కానీ ఇలాంటి విధానాలను అవలంబించడానికి చూడట్లేదండి. అంటే ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ మనం పెద్ద తిరుపతిలో కానీ ఏం నేర్చుకుంటున్నామండి అంటే ప్రకృతికి హాని చేయకుండా జరపాలి అనే ఒక సూచన వాళ్ళు ఇస్తున్నారు. అది మనం ఎందుకు తీసుకోవట్లేదండి? నిజంగా ఇంత విపరీతంగా అన్నదానాలు చేసి ప్లాస్టిక్ విరివిగా వాడటం కన్నా అన్నదానం చేయకపోవడం బెటర్ అండి. అసలు కొంతమంది కనీసం స్టీల్ ప్లేట్ కాకపోయినా పేపర్ గ్లాసు లేకపోతే విస్తరాకు ప్లేట్లు కానీ ఒక్కాకు ప్లేట్లు కానీ వాడండి అన్నదానాల కంటే ఎవ్వరు వినరండి. అంటే వాళ్ళకి ఆ ప్లేట్‌కి రూ. 150 ఖర్చు పెడతారు కానీ అంటే భోజనం పెట్టడానికి ఆ ప్లేట్‌కి వచ్చేసరికి ఒక రూ. 8 అలా ఖర్చు పెట్టడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరండి. ఆ ఒక్కాకులు అలాంటివి కూడా చెయ్యొచ్చు. ఎవరు సిద్ధంగా ఉండరు. ఇక్కడ చూడండి ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారో. అరిటాకును కూడా చక్కగా నీళ్ళలో ముంచి అక్కడ పెడుతున్నారండి. ఒకదాని మీద ఒకటి వేసి ఇస్తున్నారు. అంటే మన ఊర్లో కూడా సర్వీస్ మెంబర్స్‌ని ఇలాగా ప్రోగ్ చేసుకోవాలండి. అంటే మనం ఏదైనా ఒక ఉత్సవం చేయడానికి కమిటీ మెంబర్స్ ఉంటారు కదా! ఆ కమిటీ మెంబర్సే ఊర్లో కూడా సర్వీసు మాకు ఇలా చేయడానికి కొంతమంది మనుషులు కావాలమ్మా, ఎవరొస్తారని అనౌన్స్ చేసి వాళ్ళని అక్కడ ఉపయోగించుకోవడం, లేకపోతే మనుషుల్ని పెట్టుకోవడం ఇలా చేసి ప్రతి ఊర్లోనూ కూడా ఇలాగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు కొనుక్కుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అసలు చూడండి ఎంత చక్కగా చేసుకుంటున్నారో. ఇంత పెద్ద వేల మంది వచ్చిన చోట కూడా ఇలా నిర్వహించగలిగినప్పుడు మనం ఎందుకు నిర్వహించలేమండి? అది ఎంత ఈజీ థింగ్ అండి అసల. కానీ అంటే అందరూ తిన్న ప్లేట్లలో అందరూ హైజెనిక్ కాదు, మనం అలాగా ఎలా తాగగలం, ఎలా చేయగలం అంటున్నారు. 30 సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ గ్లాస్ అనేది మనకుందా అండి? ఏమీ లేదు కదా! అక్కడ ప్లాస్టిక్ గ్లాసులుంటే ప్లాస్టిక్ గ్లాసులు మళ్ళీ మళ్ళీ వాడుకునే తెచ్చుకునేవాళ్ళు. లేకపోతే స్టీల్ గ్లాసులుంటే అవి అందరూ పట్టుకెళ్ళేవాళ్ళు, మనం కూడా వాడుకునేవాళ్ళం. కోటీశ్వర్లైనా ఆ గ్లాసులు తెచ్చుకునే కదండి మనం వాడుకునేవాళ్ళం. కానీ ఈరోజు హైజెనిక్ కాదని ఎందుకంటున్నారు? ఇప్పుడే జబ్బులు ఇంకా పెరిగిపోయినాయండి. ఏదైతే మీరు హైజెనిక్ అనుకుంటున్నారో ప్లాస్టిక్ గ్లాసులు అలాగే పేపర్ గ్లాసులు ఏదైతే అనుకుంటున్నారో అది కూడా వాటర్ లేకుండా అవి కూడా తయారవ్వండి. ఎటువంటి వాటర్తో తయారవుతున్నారో తయారవుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుందండి. తర్వాత అవి తయారైన తర్వాత మనం ప్లాస్టిక్ గ్లాసులు కడుక్కుని ఏమన్నా వాడుకుంటున్నామండి? పేపర్ గ్లాసులను కడిగి ఏమన్నా వాడుతున్నామా? అవి కూడా వాళ్ళు తయారు చేసిన తర్వాత ఎన్నో చేతులు మారి ఎన్నో చోట్ల నుంచి అది మనకు వస్తుందండి. అంటే ఒక ప్యాకింగ్ చేస్తారు కాబట్టి అసలు ఎవ్వరు ముట్టుకోకుండా ప్యాకింగ్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అలా ఏం జరగదండి. కాబట్టి హైజెనిక్ అనే ఒక ఉద్దేశంతో మనం ప్రకృతిని నాశనం చేసేసి భవిష్యత్ తరాలకి మనం ఏమిస్తామండి? కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ప్రతి ఊర్లోనూ కూడా ఇలా పెద్ద తిరుపతిని, చిన్న తిరుపతిని అలాగే సత్యనారాయణ స్వామి దగ్గర అన్నవరంలోను అక్కడ జరిగే
ఆ భోజనాల దగ్గర వాళ్ళు మన ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఆ విధంగా నిర్వహిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. మనం గొప్పకి పెద్ద పెద్దగా పెట్టాలి అని కాదండి. గొప్ప అంటే ప్రకృతికి హాని చేయకుండా పెట్టడం అండి. ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా చేయాలి. మనం వాడి పడేసే ప్లాస్టిక్ వందల సంవత్సరాలు మనకి ఆపదని కలిగిస్తుందండి భూమికి. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ప్రకృతికి హాని కలగకుండా, ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా పెట్టాలని దయచేసి అన్నదాతలు ఆలోచించండి. ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారో. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని ఈ విధంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రయత్నం చేయండి. హైజెనిక్ అనే ఉద్దేశంతో ప్రకృతిని పాడు చేయకండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆలోచించండి. ఈ విధంగా చేయడానికి కూడా అందరూ ముందుకు రండి. భోజనాలు భారీగా పెట్టడం కాదండి, చక్కగా మన ప్రకృతి హాని కలిగించకుండా పెట్టండి.